ప్రజలకు నిజంగా వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డినని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. అందుకే 2024 ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించారని చెప్పారు. అయినా సిగ్గు లేకుండా వెన్నుపోటు దినం అంటూ వైసీపీ నిరసన కార్యక్రమాలకు దిగటం విడ్డూరంగా ఉందని అన్నారు. స్థానిక సుద్దపల్లి డొంక చౌకధరల దుకాణం ద్వారా రేషన్ సరుకుల పంపిణీ పునర్ప్రారంభంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీపై ఫైర్ అయ్యారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చారని దుమ్మెత్తిపోశారు. స్కీముల పేరుతో స్కాములకు పాల్పడ్డారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ప్రజల పంపిణీ వ్యవస్థకు పారదర్శకంగా నిర్వహించేందుకు తిరిగి చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ సరుకులు అందిస్తున్నామని వివరించారు. వెన్నుపోటు పడిచినటువంటి నాయకులు ఈరోజు మరి వెన్నుపోటు యాత్ర చేస్తూ ఉన్నారు. ఏ విధంగా వెన్నుపోటు పడిచారంటే రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా తయారు చేశారు. పోలవరంని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. పేదలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాల పాటు వెన్నుపోటు పొడిచారు. ఆరోగ్యశ్రీని పక్కన పడేశారు. అనేక రోడ్లు కానీ డ్రైన్లు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడమే కాకుండా దాదాపు రాష్ట్రంలో వేలాది మంది ప్రాణాలని బలి తీసుకొని ఈరోజు పసుపు కుంకుమలు తెంచినటువంటి దౌర్భాగ్యపు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో వ్యతిరేక దినోత్సవం అని చెప్పి వాళ్ళందరూ కూడా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. చాలా సిగ్గేస్తూ ఉంది. ఈరోజు ప్రజలు సంతోషంగా ఉన్నారు. అవసరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్కన సంక్షేమ గారు చెప్పినటువంటి మాట ప్రకారం మొదటి నెలలోనే 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడమే కాకుండా బాకీ ఉన్నటువంటి 3 నెలల పేమెంట్ కూడా కల్పించినటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పేదవాడి పొట్ట నింపడానికి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశాం. అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు వెన్నుపోటు పడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని బంగాళాఖాతంలో కలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా